నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రఘుప్రియ. అయితే మనము ముందు ఎపిసోడ్లో ఏ ఏ ఫలితాన్ని బట్టి ఏ ఏ శివలింగాలను పూజిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే అంశంలో ఈ రెండవ భాగంలో ప్రత్యేక అవసరాల కోసము, అంటే ముందుగా చెప్పుకున్నవి కాకుండా మనకి ఏవైనా ప్రత్యేకంగా అవసరాలు ఉంటే కనుక వాటి కోసము, అనగా స్పెషల్ పర్పస్ కోసము ఏ శివలింగాన్ని పూజ చేయాలి అంటే కనుక ప్రత్యేక కోరికలు కావాలి అంటే మీకున్న స్పెషల్ కోరికలు ఏమైనా ఇవి కాకుండా ఉంటే వాటి కోసమైతే మొట్టమొదటగా భస్మలింగము అనగా విభూతితో తయారు చేసినటువంటి లింగాన్ని పూజ చేసినట్టయితే కనుక సర్వకార్య సిద్ధి, సర్వకార్య జయము కలుగుతుంది. దీంతోపాటు గ్రహపీడల నివారణ కూడా కలిగేందుకు అవకాశం ఉంది. ఇంకా రెండవది అన్నలింగము, అంటే అన్నంతో తయారు చేసినటువంటి శివలింగాన్ని పూజ చేసినట్టయితే కనుక ఆహార కొరత ఉండకపోవడంతో పాటు అన్నపూర్ణ అమ్మవారి యొక్క అనుగ్రహము సంపూర్ణంగా కలుగుతుంది. ఇంకా మూడవది పుష్పలింగము, అంటే పువ్వులతో తయారు చేసినటువంటి లింగము. ఇక్కడ మీకు ఒక సమస్య రావచ్చు, పువ్వులతో లింగాన్ని ఎలా తయారు చేస్తారు అని. అయితే ఒక లింగాన్ని ఏదైనా లింగాన్ని తీసుకొని దాన్ని పూర్తిగా పువ్వులతో కనుక కప్పినట్టయితే దాన్ని పుష్పలింగము అంటారు. ఈ లింగానికి కనుక పూజ చేసినట్టయితే ఆస్తి లాభాలు, భూ తగాదాలు పరిష్కారం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా తర్వాత గృహంలో, అంటే మన నిత్య కూర్చంలో ఎటువంటి పూజ చేసుకుంటే, ఏ లింగానికి పూజ చేసుకుంటే మంచిది అనేది స్పెషల్గా చూద్దాము. అయితే బెస్ట్ ఫర్ హోమ్స్ రెమెడీస్ అంటారు వీటిని. అయితే ఇంట్లో ఏది పూజ చేస్తే, అంటే ఏ లింగానికి పూజ చేస్తే మంచిది అంటే కనుక సాధారణ గృహస్థులు నిత్య పూజ కోసము కొన్ని లింగాలను ఎంచుకోవాలి. అందులో మొట్టమొదటిది అత్యుత్తమమైనది పార్థివ లింగము, అనగా మట్టితో తయారు చేసినటువంటి లింగాన్ని పూజ చేస్తే సర్వశ్రేష్టము, అత్యుత్తమమైనది. శీఘ్రంగా మన యొక్క కోరికలు కానీ పనులు కానీ తీరేందుకు అవకాశం ఉంది. ఇంకా రెండవది బాణలింగము అంటారు. అంటే దీన్ని నర్మదా నదిలో దొరుకుతాయన్నమాట. ఈ లింగాలతో కనుక పూజ చేస్తే మనకి నిత్యకృత్యం ఇంట్లోకి మన దైనందిన కోరికలు తీరడానికి ఉపయోగపడుతుంది. ఇంకా మూడవది స్ఫటికలింగము అంటారు. ఈ స్ఫటికలింగాన్ని కూడా మన నిత్య జీవితంలో మన ఇంట్లో శుభ్రంగా పెట్టుకొని స్వామివారిని అభిషేకాలతో పూజ చేసుకోవచ్చు. అయితే చివరగా ఏ లింగాన్ని పూజ చేసినా, ఏ దైవాన్ని పూజ చేసినా, అసలు ఏ పూజ చేసుకున్నా కావలసింది భక్తి, శ్రద్ధ, ఆర్భాటం కాదు. నమస్తే. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఎవరికైనా జాతక పరిశీలన